నియమ నిబంధనలను ఇంప్లిమెంట్ మేము చేస్తాం. ఎవరైనా దాన్ని ఉల్లంఘనలు చేస్తే మాత్రం వాళ్ళకి దానికి సంబంధించినటువంటి చట్టానికి అనుగుణంగా మేము ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా ఫారెస్ట్ లోపల కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఒకటి అటవీ, మన తెలంగాణ అటవీ చట్టం 1967. ఏ చట్టం అమ్మా? జస్ట్ రాసుకోండి, ఒక 4 పాయింట్లను యాదించుకోండి. తెలంగాణ అటవీ చట్టం 1967. లేకపోతే యాదించుకోండి, ఒక 2-3 చట్టాలు చెప్తా. తెలంగాణ అటవీ చట్టం 1967. ఓకేనా? ఇంకొకటి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. ఇది చాలా ఆ తెంపేటప్పుడు మానేటప్పుడు రాదా లేదా అనుకునేసరికి ఆ చేతులన్నీ కట్ అవుతాయి. అది ఎంత భయంకరంగా కట్ అయితే అంటే వేళ్ళు కూడా ఇక్కడ నుంచి కోసుకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి, నా ఫ్రెండ్ వాళ్ళ అన్ననే ఒక మాంజా వల్ల చనిపోయాడు. సార్ కూడా తెలుసు సార్, మహేందర్ వాళ్ళ అన్న రవి స్కూల్ అసిస్టెంట్, ఎడివిలో స్కూల్ అసిస్టెంట్ ఉండే, బైక్ మీద వస్తున్నాడు. లింబా స్కూల్ అసిస్టెంట్ పాపం ఫస్ట్ పోస్టింగ్ ఆ సార్ ఎడివిలో ఒక 10 years బిఫోర్ అనుకుంటారు సార్ పరిచయం. అతను పాపం బైక్ మీద పోతున్నాడు. అయితే మాంజా ఇట్లా తగ్గితే మొత్తం కోసుకపోయింది, చనిపోయాడు. అతను మాంజాతోని కోసుకపోయినంత చనిపోయాడు అతను. ఎందుకంటే పతంగానే కట్ చేస్తున్నా మన పీక్ ఎంత ఉంటుంది, అవునా కదా? ఇమీడియట్లీ అతను వచ్చేటువంటి 80-100 స్పీడ్ వెహికల్ కు అది ఇమీడియట్లీ టైట్ అయిపోతుంది. టైట్ కాగానే మనకు అది ఒక ఉరిలాగా అయిపోతుంది. సో ఆ రకంగా అనేక ఇన్సిడెంట్లు జరుగుతున్నది. ప్లస్ మళ్ళా ఈ పతంగులు పోయి మన చెట్ల మీద దాని మీద స్లాబ్ల మీద ఉండేసరికి దానికోసం కూడా పిల్లలు చెట్లు ఎక్కడం అవన్నీ కానీ చేయడం జరుగుతున్నది. ఈ రకంగా మనుషులకు ప్రాణ నష్టం జరుగుతున్నది. సో దయచేసి మన పండగ ఇంకొకరి ఇంట్లో విషాదం కలగకుండా సుఖ సంతోషాలతో మనం పండగ చేసుకోవాలి. ప్లస్ ఇంకొకటి, ఇంతకు ముందు మన సార్ చెప్పినట్టు మేము చిన్న ఉన్నప్పుడు పతంగులు, ఇప్పుడు పతంగు కూడా